నాగుల చవితి వేడుకలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహిళా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నాగుల చవితి వేడుకలను మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. చవితి పండుగను పురస్కరించుకొని మహిళా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయంలోని పుట్టను సుందరంగా అలంకరించి నాగదేవునికి పాలు పండ్లను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామ జమ్మిగుడ్లో గత 90 ఏళ్ళుగా వెలిసినటువంటి విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి మరియు భద్రకాళి సమేత వీరభద్రస్వామి శివపంచాయతన నవగ్రహ దేవాలయం నందు కార్తీక మాసం మొదలుకొని ఈరోజు నాగుల చవితి సందర్భంగా విశేష పూజలు మరియు అభిషేకం అర్చనలు. ఈ నాగుల చవితి సందర్భంగా సంతాన గురించి కానీ, భార్య భద్ర మనస్పర్ధల గురించి కానీ, కుజదోష నివారణం తొలగిపోవటం కానీ, మనస్పర్ధ రాకుండా సంతాన ప్రాప్తి గురించి ఈ నాగుల చవితి పురస్కరించుకొని స్వామివారి అనుగ్రహానికి భక్తులు విశేష పూజలు సుఖశాంతులు వర్తిల్లాలని ఆ మనస్ఫూర్తిగా విశాలాక్షి విశ్వేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. ఈరోజు నాగుల చవితి అండి. నాగుల చవితి సందర్భంగా అందరూ ప్రతి శివాలయంలో కానీ ఇక్కడ నాగుల గుడిలో వచ్చి నాగుల చవితి రోజు స్వామివారికి పాలు నైవేద్యం సమర్పించుకుంటారు. వాళ్ళ కోరికలు కూడా మొక్కుకుంటారు. ప్రతి కార్తీక మాసంలో వచ్చే నోముల తర్వాత రోజు బలి చక్రవర్తి ఉంటుందండి. తర్వాత నాగుల చవితి అనేది ప్రతి కార్తీక మాసంలో మొదటి బుధవారం రోజు వస్తుంది. ఈ నాగుల చవితి అనేది ఎంతో శ్రేష్టమైనది. ఎలాంటి నాగదోషాలున్నా, ఎలాంటి సర్పదోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరికీ సుఖశాంతులు కలుగుతాయండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఖచ్చితంగా నాగుల చవితి రోజు తమ తమ కోరికలను, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవడానికి వచ్చి స్వామివారికి పాలును నైవేద్యం పండ్లు అన్నీ సమర్పించుకుంటారు. దేవుడు అని అంటే మనకు నాగరాజు చాలా పవిత్రమైన దేవుడు. ఆయన దగ్గర మంచి తెల్ల టవల్స్ కానీ, మంచి ఇదేంటి నువ్వుల ముద్దలు ఆయనకు శ్రేష్టం, ఆవు పాలు శ్రేష్టం. అవి పెడితే ఆయన చాలా తృప్తి పడతాడు. ఆయనకు చాలా సంతోషం. అంటే మన పాలు పండ్లు పసుపు కుంకుమ మనం ఏది పెట్టినా ఆయనకు చాలా సంతోషం. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈ నాగుల చవితి సందర్భంగా నామయ్యకు పాలు వేయడం, పండ్లు పెట్టడం ఆచారంగా వస్తుంది. అందరూ భక్తితో కొలుస్తారు. పూలు పండ్లు అన్నీ పెట్టి కొలుస్తారు. ఈ నామయ్యను కొలవడం వల్ల అందరికీ శుభం కలగాలని కోరుకుంటారు.